ఇక గతంలో మనం చూస్తుండే అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు రేషన్ షాపులలో అన్ని నిత్యావసర సరుకులు కూడా దొరుకుతుండే. సో ఆ నిత్యావసర సరుకులు ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇక రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులట, రేషన్ షాపులో మీకు సన్న బియ్యంతో పాటు మీకు మీ కుటుంబ సభ్యుల ఇళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళున్నా బిడ్డల పెళ్ళిళ్ళున్నా ఈ సన్న బియ్యం కాకుండా మిగులు సన్న బియ్యాన్ని డైరెక్ట్ అమ్ముతారు. సోనా మసూరి, బీపీటీ, ఆర్ఎన్ఆర్ ఏదో రకాలు ఉన్నాయి కదా, అవి డైరెక్ట్గా రేషన్ షాపులలో డైరెక్ట్ బియ్యం కొనుక్కోవచ్చు ఇక మీ ఊర్లోనే పెళ్ళిళ్ళకి దావతులకి. అమ్మ హస్తం తరహాలో పంపిణీకి ఆలోచన, సన్న బియ్యంతో పాటు సరుకుల ప్యాకేజీ అమల్లోకి వస్తే నిరుపేదలకు ప్రయోజనకరంగా ఉంటుందట. సో ఏం చేయబోతున్నారు, ఇకపై తెల్ల రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు కూడా అందనున్నాయి. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటు సరుకులు అందించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సన్నబియ్యం పంపిణీ ద్వారా ప్రభుత్వానికి లబ్ధి చేకూరిన నేపథ్యంలో సరుకులను కూడా పంపిణీ చేస్తే ప్రజల నుంచి మరింత ఆదరణ లభిస్తుందనే ఉద్దేశంతో రేషన్ షాపుల ద్వారా సరుకులను అందించేందుకు సిద్ధమవుతోంది. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను అందించేందుకు కసరత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇది నిజంగా బయట పప్పులు కొనలేని పరిస్థితి లేదు, ఉప్పు కొనే పరిస్థితి లేదు, నూనె కొనే పరిస్థితి లేదు. నిజంగా రేషన్తో పాటు నిత్యావసరాలు చౌక ధరల దుకాణాలలో దొరుకుతాయి. రేషన్ షాపులు అంటే చౌక ధరల దుకాణాలు మీకు తెలుసు కదా, అప్పట్లో చౌక ధరల దుకాణం అని బోర్డు ఉంటుండే. సో అవి కనుక అక్కడనే దొరికితే ఇక కుటుంబం గడిచేస్తుంది. నిజంగా ఇది అది గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. సమీక్ష అనంతరం జిల్లా స్థాయి అధికారులకి కూడా ఈ అంశం చేరడంతో జిల్లాల వారీగా త్వరలో దీనిపై సమీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాల వారీగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఎందరున్నారు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల సంఖ్య ఎంత, కొత్త రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులు, ఎన్ని కార్డులు మంజూరు కావచ్చనే విషయాలను ప్రాథమికంగా అంచనాల రూపంలో అంచనా వేయాలని అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో ఈ మేరకు జిల్లా అధికారులు కూడా నివేదికలు అయితే సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. సో రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల సరుకుల పంపిణీ కొత్త విషయం ఏమి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు అమ్మహస్తం పేరుతో ఈ పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలులోకి తెచ్చింది. అప్పట్లో బియ్యంతో పాటు చక్కెర, వంట నూనె, ఉప్పు, పప్పులు, చింతపండు తదితర వాటిని రేషన్ షాపులో లబ్ధిదారులకు అందించేది. మొత్తం 9 నిత్యావసర సరుకులతో అమ్మహస్తం ప్యాకేజీగా అప్పట్లో లబ్ధిదారులు తీసుకున్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బొమ్మతో కూడిన ప్యాకెట్లను ప్రజలకు అందించడం ద్వారా నాటి ప్రభుత్వానికి ప్రజల నుంచి రాజకీయ లబ్ధి చేకూరింది. తెలంగాణ ఏర్పడిన తదుపరి ఈ పథకం నిలిచిపోయింది. బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వం చక్కెర కూడా లేకుండా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేసింది. సన్న బియ్యంతో పాటు సరుకుల ప్యాకేజీ. ఇప్పుడు వీళ్ళు ఏమి ఇవ్వాలంటే చక్కెర ఇవ్వాలి, ఏదైనా పప్పులు ఇవ్వాలి, నూనె ఇవ్వాలి, నిత్యావసరాలు ఇంకా ఇంట్లో ఏం అవసరం ఉన్నాయో అవి ఇవ్వాలి. అనవసరంగా కొత్తగా ఏమైనా కావన్నా ఇంకా సుత్తును బోళ్ళ సబ్బులు, బట్టల సబ్బులు అట మంచిగా చేసిండు. సో ఆ సబ్బులు అంటే జనరల్గా రోజు బట్టలు పెట్టుకుని రోజు స్నానం చేస్తారు. పేదోడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఖచ్చితంగా షాపులో కొనుక్కొచ్చుకునేటివి. సో ఇవన్నీ కూడా అక్కడే తక్కువ ధరకు దొరికితే ఇక నెలకు సరుకులు తీసుకొచ్చుకున్నట్టే ఉంటుంది ఇక తక్కువకి. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగానే తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం చేపట్టింది. ఉగాది కానుకగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. ఇక జూన్ నుంచి ఆగస్టు వరకు 3 నెలల బియ్యాన్ని ఒకేసారి రేషన్ షాపుల నుంచి ప్రజలకు అందజేస్తుంది. సన్నబియ్యం పంపిణీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో గతంలో నిలిచిన నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేసే ఆలోచన చేసింది. ఈ మేరకు ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలు జరపడం, పంపిణీ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు సూత్రప్రాయంగా తెలియజేయడంతో ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సంకేతాలు వెలువడ్డాయి. సన్న బియ్యంతో పాటు నిత్యావసరాల సరుకులు కూడా అందించడం ద్వారా నిరుపేదల కుటుంబాలకు సమగ్ర నెలవారీ గ్రాసాన్ని అందించినట్లు అవుతుందనే భావనతో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. బియ్యం, నిత్యావసరాల సరుకుల పంపిణీ, సబ్సిడీ గ్యాస్ ద్వారా మొత్తంగా ప్రజలకు వంట సామాగ్రి అందజేసినట్లు అవుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీని ద్వారా రాజకీయంగా లబ్ధి చేకూరి ప్రభుత్వానికి మరింత ప్రజాదరణ లభిస్తుందనే అంచనాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే అమ్మహస్తం తరహాలోనే 9 సరుకులను ప్రభుత్వం అందిస్తుందా, లేక మార్పులు చేర్పులు ఉంటాయా, చక్కెరతో పాటు ముఖ్యమైన నిత్యావసరాల ప్యాకేజీగా అందుతాయా అనే అంశాలు అయితే తెలియాల్సి ఉంది. సో ఇక్కడ ఏముంది, నిరుపేదలకు ప్రయోజనం. సో రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల సరుకులు పంపిణీ అమలులోకి వస్తే నిరుపేదల వర్గాలకు ప్రయోజనకరంగా కానుంది. సన్నబియ్యం మార్కెట్లో 40 రూపాయలకు మించి ధరలు పలుకుతున్నాయి. ప్రభుత్వ పంపిణీ ద్వారా నిరుపేదలకు సన్నబియ్యం లభిస్తున్నాయి. అదే క్రమంలో నిత్యావసరాల సరుకులు కూడా అందితే పేదోడి బ్రతుకు బండి కాస్త అయినా కుదుపులు లేకుండా సాగుతుందని అంచనాలు అయితే ఉన్నాయి. మొత్తానికి రేషన్ షాపులలో కూడా నిత్యావసరాల సరుకులు అయితే లభించబోతున్నాయట.